వెల్కమ్ టు ప్రమాణ్ మెడికల్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం తక్కువ పెట్టుబడితోని ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాల గురించి. మరి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మీడియం స్కేల్ పెట్టుబడి మరియు మీడియం స్కేల్ ఆదాయంతో ఉన్నటువంటి హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మరో వీడియో ఉంది, ఆ వీడియోలో ఎక్కువ పెట్టుబడితోని ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటటువంటి బిజినెస్ ఐడియాస్ గురించి మనం మరొక వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. ఈ వీడియో పార్ట్ 2. మీరు పార్ట్ 1 చూడకపోతే దయచేసి పార్ట్ 1 చూడండి. సో ఇది పార్ట్ 2. సో ఫ్రెండ్స్, 9 to 5 మనలో చాలామంది 9 to 5 జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో చాలామంది కూడా ఏదైనా బిజినెస్ చేయాలి, ఎప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలి అని ఒక ఆలోచనతో ఉంటుంటారు. సో దీనికి చాయ్ డబ్బా పెట్టాలా, లేదంటే టిఫిన్ సెంటర్ పెట్టాలా, లేదంటే ఇంకోటి చాలా ఆలోచిస్తూ ఉంటారు. హెల్త్ కేర్ అనేది ఒక ఎవర్ గ్రీన్ ఫీల్డ్. అన్ని ఫీల్డ్స్ అంటే బిజినెస్ అనేది ఏదైనా మనం సక్సెస్ అవ్వచ్చు ప్రాపర్గా చేస్తే. దాంతోపాటు హెల్త్ కేర్ అనే దాంట్లో మంచి లాభాలు వచ్చేటటువంటి బిజినెస్ మార్గాలు ఉన్నాయి. అలా చెప్పుకోవడం కంటే కూడా హెల్త్ కేర్ అనే ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇది ఎవర్ గ్రీన్ ఫీల్డ్. మళ్ళీ మెడికల్ ఫీల్డ్ అనేది ఇందులో ఓన్లీ డాక్టర్స్ లేదా నర్సెస్ ఈ బిజినెస్ చేయాలని రూల్ లేదు, ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో మనం హెల్త్ కేర్ బిజినెస్ ఐడియాల గురించి, తర్వాత హెల్త్ కేర్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. అట్ ది సేమ్ టైం హాస్పిటల్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి గ్రోత్ గురించి మాట్లాడుకుంటాం. బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉండడం కోసం మాట్లాడుకుంటాం. అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఓరియంటెడ్ వీడియోస్ చేస్తుంటాం. ఆల్ అబౌట్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ గురించి చేస్తుంటాము. ఎందుకంటే నేను రీసెంట్గా హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో MBA చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో ఉన్న టాపిక్స్ మీకు ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం, లెట్స్ జంప్ ఇంటు అవర్ వీడియో. సో ఈ రోజులో మనం లాస్ట్ వీడియోలో మనం 10 టాపిక్స్ మాట్లాడుకున్నాం. అట్ ది సేమ్ టైం ఈ వీడియోలో కూడా నేను ఒక 10 ఐడియాలు మీకు చెప్పబోతున్నాను. అందులో నెంబర్ 1 ఐడియా వచ్చేసి మ్యాన్ పవర్ సప్లై. మ్యాన్ పవర్ సప్లై అంటే లాస్ట్ వీడియోలో మనం అనుకున్నాము స్మాల్ అంటే హాస్పిటల్స్లో వేరియస్ ఏరియాస్లో లేబర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది హాస్పిటల్లో ఉంటుంది. ఫ్రమ్ టెక్నీషియన్ అంటే ఇందులో 3 రకాల వాళ్ళు ఉంటారు: స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హైలీ ప్రొఫెషనల్. సో హైలీ ప్రొఫెషనల్ అంటే స్కిల్డ్ కేటగిరీ కింద మనకి డాక్టర్స్ అండ్ నర్సెస్ వస్తారు. అండ్ సెమీ స్కిల్డ్ కింద మనకి టెక్నీషియన్స్ వస్తారు. అండ్ అసలు స్కిల్ లేని వాళ్ళు అంటే లేమెన్ కూడా చేసే జాబ్స్ కొన్ని ఉన్నాయి. అందులో వార్డ్ బాయ్, తర్వాత హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, ఇలా కొన్ని ఉన్నాయి. కాబట్టి మ్యాన్ పవర్ సప్లై, ఈ మ్యాన్ పవర్ని సప్లై చేయడానికి మనం ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి లేబర్ లాస్ని మనం ఫాలో అవుతా మ్యాన్ పవర్ని సప్లై చేస్తే హాస్పిటల్స్కి కానీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్కి కానీ మ్యాన్ పవర్ని మనం కాంట్రాక్ట్స్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్లో మనం పీపుల్ని అరేంజ్ చేయొచ్చు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ దగ్గర నుంచి జూనియర్ కేటగిరీ దగ్గర నుంచి సపోర్ట్ సర్వీసెస్ దగ్గర నుంచి చాలా పోస్టులు కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటాయి. సో ఈ కాంట్రాక్ట్ అనేది మీరు మేనేజ్ చేయొచ్చు. మీరే ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి కొంతమందిని రిక్రూట్ చేసి వాళ్ళని మీరు హాస్పిటల్స్కి సప్లై చేయొచ్చు. ఇది నెంబర్ 1 ఐడియా. నెంబర్ 2, SS ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఫ్యాబ్రికేషన్ వర్క్స్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాము. వేరియస్ హాస్పిటల్లో స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్ని ఎక్కువ వాడుతుంటారు. సో స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్ని వాడే ప్లేసెస్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకు అని అంటే అవి రస్ట్ పట్టవు, 1. 2 లైఫ్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈజీ క్లీనింగు, హైజీన్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది. కాబట్టి స్టెయిన్లెస్ స్టీలు అండ్ పౌడర్ కోటెడ్ MS మైల్డ్ స్టీల్స్ కూడా చాలా ఏరియాలో వాడతారు. వాటిల్లో మెడికల్ ఫర్నిచరు, తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్యాబ్రికేషన్ యూనిట్ అనేది ఒకటి పెట్టుకొని హాస్పిటల్స్కి ఫ్యాబ్రికేషన్ వర్క్ని సప్లై చేయడానికి మీరు స్టార్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. తర్వాత 3వ పాయింట్ వచ్చేసి గ్యాస్ సప్లై. సో గ్యాస్ సిలిండర్స్ మనకి ఆక్సిజన్ కానివ్వండి, తర్వాత N2 సిలిండర్స్ అని,
సో మీరు గ్యాస్ ప్లాంట్ అనేది పెట్టవచ్చు, లేదంటే మీరు ఏదైనా గ్యాస్ ప్లాంట్ నుంచి సిలిండర్ల రూపంలో ఒక హాస్పిటల్స్కి మనం గ్యాస్ సప్లై అనేది చేయొచ్చు. ఎందుకంటే హాస్పిటల్స్లో గ్యాస్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంటుంది. వేరియస్ ఏరియాస్లో వ్యాక్యూమ్ అని, తర్వాత O2 ఆక్సిజన్, తర్వాత N2 CO2 ఇవి వేరియస్ గ్యాసెస్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి హాస్పిటల్స్కి ఈ గ్యాస్ సిలిండర్లు సప్లై చేయడం అనేది ఒక మంచి ఐడియా. 4వ హెల్త్ కేర్ ఐడియా వచ్చేసి సోలార్ ప్యానల్ పవర్ సప్లై. సో హాస్పిటల్స్కి పవర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత చాలా హాస్పిటల్స్, కార్పొరేట్స్ కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. కాబట్టి మీరు సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేయడం కానీ, లేదంటే మీరు ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి పవర్ సప్లై చేసే ఛాన్స్ అనేది ఈ 4 పాయింట్లో ఉంటుంది. 5వది వచ్చేసి ఇంటర్నెట్ కనెక్షన్స్. ఇంటర్నెట్ కనెక్షన్స్లో బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ అని, ల్యాన్ అని, తర్వాత యాక్ట్ ఫైబర్ అని వేరియస్ నెట్వర్క్స్ అనేవి ఉన్నాయి. వీటితో పాటు కార్పొరేట్ మొబైల్ సర్వీసెస్ కూడా అరేంజ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఏదైనా ఒక సర్వీస్ ప్రొవైడర్తో మీరు టైప్ అయ్యి, లైక్ జియో కానీ, ఎయిర్టెల్ కానీ, వాళ్ళతో మీరు సర్వీస్ ప్రొవైడర్తో టైప్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు ఐడియా కానీ, వోడాఫోన్ కానీ ఏదైనా ఒక సర్వీస్ ప్రొవైడర్తో మీరు టైప్ అయ్యి వాళ్ళ ద్వారా హాస్పిటల్స్కి మీరు ఈ నెట్వర్కింగ్ సొల్యూషన్స్ అనేవి చేయొచ్చు. ఇది చేసుకునే అవకాశం అనేది ఉంది. వీటిలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. 6వది వచ్చేసి సీసీ కెమెరాస్. సో సీసీ కెమెరాస్, తర్వాత ఏవి ఆడియో వీడియో. సో సీసీ కెమెరాస్ అనేవి చాలా రిక్వైర్మెంట్ అనేది హాస్పిటల్స్లో ఉంటుంది. ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ ప్రతికూల సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు దానికి తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎవిడెన్స్ కోసం ఇవి సీసీ కెమెరాస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి సీసీ కెమెరా సొల్యూషన్స్ అనేవి మీరు స్టార్ట్ చేసినట్టయితే అందులో మంచి లాభాలు ఉంటాయి. దానికి పెద్ద పెట్టుబడి కూడా అవసరం లేదు. సీసీ కెమెరాలతో పాటు ఆడియో వీడియో డివైజెస్ అంటే టీవీస్ ఉంటాయి. టీవీస్తో పాటు ప్రొజెక్టర్స్తో పాటు మైక్స్, సౌండ్ సిస్టమ్స్, ఇవన్నీ రిక్వైర్మెంట్ అనేది ఒక హాస్పిటల్కి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ తక్కువ మొత్తంలోనే మనకి పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇంకా మీరు దీనికి ఎక్కువ పెట్టుబడి అంటే కొంచెం పెంచుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్ అనేది పెద్ద హాస్పిటల్నే ఉంటుంది. వాటికి సీసీ కెమెరాస్ ఇలాంటి కాంట్రాక్ట్ తీసుకున్నట్టయితే మీకు మంచి లాభాలు ఉంటాయి. 7వ పాయింట్ వచ్చేసి ఆపరేషన్ థియేటర్స్లో ఉన్నటువంటి ప్యానల్స్. సో ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి వాల్కి ప్యానల్స్ అనేవి ఉంటాయి. ఈ ప్యానల్స్తో పాటు హెపా ఫిల్టర్స్ అని, తర్వాత వాటితో పాటు కింద ఫ్లోర్లో మనకి ఎపాక్సీ ఫ్లోరు, సిపాక్సీ ఫ్లోరు. సో ఈ ఫ్లోర్తో పాటు ఈ వాల్ ప్యానల్స్ వర్క్ కూడా ఇది కూడా మీడియం స్కేల్ ఇండస్ట్రీ అనమాట. దీనికి షీట్ బెండింగ్ మిషన్స్ ఉంటే సరిపోతుంది. వాటిని షీట్స్ తీసుకొని వాటిని బెండ్ చేసి యాజ్ పర్ ది రిక్వైర్డ్ డైమెన్షన్స్ ప్రకారం ఆపరేషన్ థియేటర్కి ఈ ప్యానల్స్ అమర్చడం అనేది ఒక మంచి ఐడియా. దీంట్లో ఓ మోతాదుగా మీ పెట్టుబడి ఉంటుంది, లాభాలు కూడా బాగా ఉంటాయి. 8వది వచ్చేసి HVAC, హీట్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. ప్రతి హాస్పిటల్ అన్నాక ఆపరేషన్ థియేటర్లతో పాటు చాలా ఏరియాస్ ఐసీయూస్ కానీ వేరే ఏరియాలు కానీ ఏసీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా హాస్పిటల్స్ సెంట్రలైజ్ సిస్టమ్కి వెళ్తున్నాయి. సో సెంట్రలైజ్ సిస్టమ్ తీసుకున్నట్టయితే వాటిల్లో డక్ట్ సిస్టమ్ అని, పైపింగ్ సిస్టమ్ అని, తర్వాత అవుట్ సైడ్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్, దాంతోపాటు చిల్లర్ ప్లాంట్స్, ఇట్లా వేరియస్ కూలింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇవే కాకుండా నార్మల్ స్ప్లిట్ ఏసీస్, విండో ఏసీస్, స్ప్లిట్ ఏసీస్, వీటిల్లో కూడా మెయింటెనెన్స్ అని, సర్వీస్ అని, ఇన్స్టాలేషన్స్ అని చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి మీరు ఏసీ రంగాన్ని కూడా ఎంచుకొని హాస్పిటల్స్లో కానీ వేరే ఇండస్ట్రీస్లో కానీ చక్కని లాభాలను పొందొచ్చు ఈ మార్గం ద్వారా కూడా. 9వది వచ్చేసి పెస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్. పెస్ట్ కంట్రోల్ అంటే మనకి చెదలే కాకుండా ఒక హాస్పిటల్స్లో ర్యాట్స్ ఉంటాయి, ఎక్కువ ర్యాట్స్, స్నేక్స్ వస్తుంటాయి. సో ఈ ర్యాట్స్, స్నేక్స్, తర్వాత కాక్రోచెస్, పెస్ట్స్ ఇవన్నీ
పేషెంట్కి ఇబ్బందులు కలిగించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని నివారించడానికి మీరు కాంట్రాక్ట్ బేస్లో మ్యాన్ పవర్ని అరేంజ్ చేసి కొన్ని సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తే మంచి లాభాలను మీరు పొందే ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు పావురాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే హాస్పిటల్స్లో పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ ఉంటాయి. వాటిల్లో పావురాలని, పక్షులని అవి వచ్చి చుట్టూ రోత చేస్తుంటాయి. ఈవెన్ హాస్పిటల్స్ లోపలికి కూడా కిటికీల ద్వారా అవి ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా పేషెంట్స్కి వాటి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి హాస్పిటల్ చుట్టూ నెట్స్ పెట్టేటటువంటి నెట్స్ బిజినెస్ కూడా బాగుంటుంది. వీటితో పాటు ఫాగింగ్ సొల్యూషన్స్, ఈ దోమల నివారణకి దోమల మందు కొట్టేటటువంటి కొన్ని పరికరాలు ఉన్నాయి. వాటిలో కూడా ఒక మోస్తరుగా పెట్టుబడితోని మీరు మంచి లాభాలను ఆర్జించే అవకాశం అనేది దీని ద్వారా ఉంటుంది. పెస్ట్ కంట్రోల్ ద్వారా హాస్పిటల్లో మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఇప్పుడు లాస్ట్ వన్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది 10వది. ఇది వచ్చేసి క్యాంటీన్ లేదా ఫుడ్ సర్వీసెస్. హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్కి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఫుడ్ సప్లై చేస్తుంది. ఈ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి హైజీనిక్ ఫుడ్, డైటీషియన్ రికమెండ్ చేసిన ఫుడ్ని ప్రొవైడ్ చేయడానికి క్యాంటీన్తో పాటు మంచి ఫుడ్ని సప్లై చేసేటటువంటి అవుట్సోర్సింగ్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి హాస్పిటల్స్లో క్యాంటీన్స్ని అవుట్సోర్స్ కింద ఇస్తారు. మీరు ప్రయత్నించండి. ఏదైనా కొత్త హాస్పిటల్లో క్యాంటీన్ ఛాన్స్ ఉందేమో, మీరు అవకాశం ఉంటే మీరు అది కూడా ఒక లాభదాయకమైన మార్గం. ఎందుకంటే మీరు చిన్న మిడ్ లెవెల్ హాస్పిటల్ నుంచి 100 బెడెడ్ హాస్పిటల్ నుంచి 500 బెడెడ్ హాస్పిటల్స్ దాకా, కార్పొరేట్ హాస్పిటల్స్ దాకా హాస్పిటల్స్లో ఎంప్లాయీస్ దగ్గర నుంచి, పేషెంట్స్ దగ్గర నుంచి పీపుల్ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది. వీటికి కాఫీ అని, టీ అని, తర్వాత భోజనం అని ఏదో ఒక అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్యాంటీన్ ద్వారా కూడా మంచి లాభాలని ఆర్జించే అవకాశం ఉంది. ఇవండి ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి బిజినెస్ ఐడియాస్. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఓ మోస్తరు పెట్టుబడితోనే ఓ మోస్తరు లాభాలను ఇచ్చేటటువంటి మంచి బిజినెస్ ఐడియాస్. సో వీటిల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు మీ ఐడియాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ని మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారని నేను ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.